సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ పైన విపరీతంగా ట్రోలింగ్ చూస్తున్నాం. తిరుమల మెట్లెక్కే ప్రాసెస్లో ఆయన అక్కడక్కడ కూర్చోవటం, సొమసిల్లిపోయినట్లు పడిపోవటం, అట్లాంటివి కొన్ని చూసాం. దీని నుంచి కొంతమంది విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అలానే వాళ్ళిద్దరు కూతుర్లను కూడా ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. వాళ్ళ అభిమానులు కావచ్చు, మీడియా ద్వారా అందరూ చూస్తున్నారు. ఏంటి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఫస్ట్ వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే, అక్కడే ఉన్నాం కదా, బెజవాడ కనకదుర్గమ్మ ప్రసాదం కల్తీ అయిపోయింది అని అందాం అనుకున్నారు. యాక్చువల్గా నాకు అనిపించింది, అది ప్రసాదం కల్తీ అయింది అంటే మన బుడమరి పొంగి పొర్లింది, అమ్మవారి శాపం తగిలింది అని చెప్పేసి అందరు ఎక్కడ విపరీతంగా వెళ్ళిపోతారో అని, ఎందుకు వచ్చిన గొడవలు, ఈ మెట్లు గడిగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం సైలెంట్గా, తిరుమల ఉంది కదా చూసుకుందాం అనుకున్నారు. తిరుమల కల్తీ అయిపోయింది అన్నారు. అండ్ మొన్న మరి అట్లాంటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి మెట్లు ఎందుకు గడిగారు అంటే, ఫస్ట్ అమ్మవారి మీద నిందేద్దాం అనుకున్నారు కదా వీళ్ళే. యాక్చువల్గా ఆ పాపం ప్రక్షాళన చేసుకుందామని చెప్పేసి మెట్లు గడిగేశారు. యాక్చువల్గా ఆలయానికి తగిలిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి కాదు, వీళ్ళు చేసిన పాపానికి ప్రక్షాళన చేయడానికి ప్రక్షాళన దీక్ష చేశారు. బేసికల్ చెప్పాలంటే, గుడి మెట్లు ఎవరైనా పైనుంచి కిందికి గడుగుతారు, కింది నుంచి మీది గడుక్కుంటారా? అదేంటో మరి విచిత్రం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సరే పోన్లే, ఎవరిష్టం వాళ్ళు ఎలాగైనా గడుక్కుచావని. ఇప్పుడు ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి, నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడరు. ఏంటంటే, మా అమ్మ పవిత్రంగా దీపం పెడితే దేవుడి ముందు మా నాన్న వచ్చి సిగరెట్ కాల్చుకునేవాడు అని. అంటే నథింగ్ బట్, ఎందుకు చెప్పకూడదు అంటే, ఇప్పుడు అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టాపిక్ని ఎందుకు చెప్పకూడదు అంటే, నిన్ను కొంతమంది ఫాలో అయ్యి చేస్తారు. నీ కింద నువ్వు అంటే అంటారు, ఇలా అంటే ఇలా అంటారు, నువ్వు మెడలో ఎర్ర టవల్ వేస్తే ఎర్ర టవల్ వేసుకుంటారు, నువ్వు గ్లాస్ ఇట్లంటే వాళ్ళు కూడా ఇట్ అంటారు. అంటే నువ్వేం చేస్తా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా నీ కింద. ఇప్పుడు నువ్వు ఇది చెప్పావనుకో, మా అన్నయ్య చెప్పాడు కదా ఇదేదో ట్రై చేద్దామని, నిజంగా వాళ్ళ అమ్మ పొద్దున్నే లేసి పవిత్రంగా తులసి కోట మీద దీపం పెడితే వీడు వచ్చి సిగరెట్ కాల్చుకొని వెళ్తాడు. తప్పు కదా, అది రాంగ్ పోర్ట్రేస్ చేయకూడదు. జరగనివ్వు అంటే నువ్వు ఇంకోలా చెప్పు దాన్ని. మా నాన్న నమ్మడు అని సరిపోయింది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు? నువ్వు చెప్పే ఎగ్జాంపుల్స్ వల్ల ఏమవుతుందో తెలుసా? నాశనమేగా, బాగుపడేదేం లేదుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అవసరం లేదుగా. నెక్స్ట్, హిందూ ధర్మం ప్రకారంగా, సనాతన ధర్మం అంటున్నాడు కదా, హిందూ ధర్మం ప్రకారంగా తండ్రి ఇంటి పేరే కూతుర్లకు వస్తుంది, తండ్రి మతమే పిల్లలకు వస్తుంది. తండ్రో మతము, కూతురో మతము, పెళ్ళామో మతము, తాతో మతం ఇట్లా ఉండరు, వింత వింతగా ఉండరు. సరే వింత వింతగా ఉంటే ఉండనివి, కానీ నేను హిందువునే కానీ నా కూతురు క్రిస్టియన్ అని చెప్పుకున్నావు. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు. బయట ఎక్కడన్నా మాట్లాడ తప్పలేదు, కానీ సనాతన ధర్మం అనే విషయం అడ్డు పెట్టుకొని మాట్లాడకూడదు. నెక్స్ట్, హిందువుల మధ్య గొడవలు పెడతారు, హిందువులే కొట్టుకు చేస్తారు, మిగతా వాళ్ళందరూ బాగుంటారని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పావు ఒక మైక్ ముందు. నీ చేతికి మైక్ ఇస్తే విధ్వంసమే. ఏం మాట్లాడతావో తెలియదు, ఎందుకు మాట్లాడతావో తెలియదు. మళ్ళీ వినేవాళ్ళు ఎట్లా వింటున్నారో తెలియట్లా, వాళ్ళు రగిలిపోతూ ఉంటారు. అదేంటో కూడా అర్థం కాదు, విచిత్రంగా ఉంటుంది పరిస్థితి అంతా. అండ్ నెక్స్ట్, ఇది సనాతన ధర్మం గురించి. సరే మొత్తానికి ఎవరెవరెవరే తిరుమల తిరుపతి లడ్డు కొనకండి, కొన్నా కూడా అప్పుడే తినకండి, నేను ప్రక్షాళన చేస్తున్నాను, ప్రక్షాళన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కడుపు నిండా తినేసేయండి, లడ్డూల మీద లడ్డూలు లాగించండి అని చెప్పుకున్నావు. నీ దీక్ష అయిపోయింది. కొనేవారు కొన్నారు, తినేవాళ్ళు తిన్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు మొత్తం తిరుమల అంతా ప్రక్షాళన చేసేసరికి లడ్డులో ఉన్న పంది కొవ్వు చేప నుండి పోయింది, మాయమైపోయి గాల్లో కలిసిపోయింది అనుకుందాం, బాగుంది. గత 5 ఏళ్ళుగా కొండకి ఆ నెయ్యే కదా వస్తుంది. నువ్వు లడ్డు గురించి మాట్లాడావు, కొండకి ఆ నెయ్యే వస్తుంది. దేవుడికి కుంకుమాభిషేకం చేస్తావు, పాలాభిషేకం, పసుపుతో అభిషేకం, నెయ్యితో అభిషేకం, పెరుగుతో అభిషేకం, పంచామృతంతో కూడా అభిషేకం చేస్తావు, నెయ్యితో కూడా అభిషేకం చేస్తావు. దేవుడు మూల విరాట్ని కూడా అదే నెయ్యి తాకింది కదా, పంది కొవ్వు నెయ్యి. మరి ఆ పాపాన్ని ఎవరు ప్రక్షాళన చేయాలి? ఎన్ని జన్మలు ఎత్తితే చేయాలి? ఎవడు చేయాలి? 7 కొండలు కడిగినా కూడా మొత్తం పోదది. నువ్వు నెయ్యి వరకే, లడ్డు వరకే తెచ్చి ఆపేవు దాన్ని, అంతే. ఇప్పుడు లోతుగా తవ్వితే ఆ నెయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేమి తిరిగింది? బ్రహ్మోత్సవాల్లో అభిషేకాల్లో అదే వాడారుగా.
బ్రహ్మోత్సవాలకు ఒక కంపెనీ నెయ్యి, లడ్డూకి ఒక కంపెనీ నెయ్యి పెట్టలేదుగా. తిరుమలకి నెయ్యి సప్లై కాంట్రాక్ట్ అంతా వాడికేగా ఇచ్చావు. అవునా? సాక్షాత్ దేవుడి ప్రతిరూపాలను కూడా అదే నెయ్యి తాకింది. దాన్ని ఎలా కడుగుతావు? ఎలా? ఇదంటే సరే, ఈ లడ్డు తీస్తే వచ్చే లడ్డు వస్తుంది. దీన్ని ఏం చేస్తావు? అంటే ఎన్ని యుగాల నుంచి అంత పవిత్రంగా కాపాడుకుంటున్న విగ్రహాలన్నీ నీ 5 ఏళ్లలో ఇంత నాశనం అయిపోయిందని నువ్వు చెప్పావు కదా, బాగానే ఉంది. కానీ ఘోర పాపాలు జరిగిపోయాయి కదా. అదంతా ఎవడు తీయాలి, ఎవడు తుడవాలి? అది ఆలోచించాల. ఎందుకంటే ఆలోచించే తత్వం ఉంటే ఈయన ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఆలోచించుకుంటాడు. ఆ టైంకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది. ఇది జరిగేది. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడితే విధ్వంసమే కదా. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పను. మన ఆ పిల్లోడికి సాయిధరం తేజ్కి ఒంట్లో బాగాలేదు, ఏదో బాగాలేకపోతే ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నువ్వు వెళ్ళావు. సినిమా గురించి మాట్లాడొచ్చావా అంటే లేదు. జగన్ అట్లా అన్నాడు, జగన్ ఇట్లా అన్నాడు, అసలు ఆ ప్రభుత్వం మొత్తం ఇట్లా అన్నావు. ఆయనకు ఒళ్ళు మండి టికెట్ రేట్లు తగ్గించాడు. థియేటర్లు మూసుకున్నారు, ఎగ్జిబిటర్లు లేరు, డిస్ట్రిబ్యూటర్లు లేరు, నిర్మాతలు లేరు, అందరూ ఏడ్చి చచ్చారు. తర్వాత ఎప్పుడో చిరంజీవి గారు 10 మందిని వేసుకొని వెళ్ళి అయ్యా బాబు నీ కాళ్ళ వేళ్ళ మీద పడితే అప్పుడు సెట్ అయింది. అవునా? అంటే 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం జరిగింది చూడు. నెక్స్ట్ అడవి సదస్సుకి వెళ్ళావు. అక్కడ అడవుల గురించి మాట్లాడితే బాగుంది, చెట్టు గురించో పుట్ట గురించో మాట్లాడి వస్తే సరిపోద్ది. మా సినిమా హీరోల వల్లే మీ అడవులు నాశనం అవుతున్నాయి, మా సినిమా హీరోలే మీ అడవులని స్మగ్లింగ్లు చేస్తున్నారని చెప్పావు. అవునా? ఇప్పుడు దానివల్ల ఎంత నష్టం జరిగిందంటే, ఇప్పుడు అడవులు సినిమా షూటింగ్లకు ఇవ్వట్ల. వీళ్ళు మన అడవినే వాడుకొని సినిమా షూటింగ్లు అన్నీ చేసుకుంటారు, మళ్ళీ మనకే ఇలా చేస్తారా బాబు, అడవులు ఎవరు షూటింగ్లకు ఇవ్వకండి అని చెప్పేశారు. 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. నెక్స్ట్ అదేదో సినిమా చూసి వచ్చావు, కేరళ స్టోరీ సినిమా చూసి వచ్చి మొత్తం అమ్మాయిలందరూ మిస్సింగ్ అన్నావు, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నావు. 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. అంటే సర్వనాశనమే తప్ప ఇక్కడ జరిగేదేం లేదుగా. ఇప్పుడు తిరుమల లడ్డు గురించి మాట్లాడుకున్నా కూడా దానికి ముందు బ్రో సినిమా ఈవెంట్. తమిళోళ్ళకి స్వార్థం ఎక్కువ, వాళ్ళోళ్ళే ఉండాలనుకుంటారు. మాది విశాలమైన హృదయం, చూడు నేను సముద్రకనిని తెచ్చుకున్నాను, మేము అందరినీ ఇక్కడ పనిచేద్దాం అనుకుంటాం, తమిళోళ్ళు అట్లా కాదని చెప్పావు. వాళ్ళు నీ సినిమాలన్నీ బ్యాన్ చేసి పడేశారు. నీ సినిమాలు బ్యాన్ చేసిన పాపానికి ప్రొడ్యూసర్కి నీ సినిమా తమిళ్లో అమ్ముకోలేని పరిస్థితి. నీతో సినిమా తీస్తే ఎంత విధ్వంసం. నెక్స్ట్ అది కంటిన్యూ అవుతా నిన్న కార్తీ చేత క్షమాపణ చెప్పించుకున్నాం. సరే కార్తీ ఏం చేశాడు, పోనీ క్షమాపణ చావు అని ఒక క్షమాపణ పడేశాడు. ఎందుకు అంటే కార్తీని నమ్ముకొని, ఆ సినిమా సత్యం సుందరంని నమ్ముకొని 4 ఎగ్జిబిటర్లు 4 డిస్ట్రిబ్యూటర్లు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. నిన్ను ఏమన్నా గెలికారనుకో ఈ టైంలో పాపం వాళ్ళు నష్టపోతారు. నా వల్ల వాళ్ళు ఎందుకు నష్టపోవాలి అని చెప్పేసి చావు ఇదిగో సారీ అని ఇంకో సారీ పడేశాడు. కానీ తమిళ ఇండస్ట్రీ ఊరుకోదు కదా. నా హీరో మీ దగ్గరకు వస్తే చేయనేరానికి సారీ చెప్పించుకుంటారా మీరు? ఇక్కడ నుంచి మీ సినిమాలన్నీ తమిళ్లో బ్యాన్, ఎవడు కొనకండ్రా. ఆ ఎఫెక్ట్ పాపం నిన్న దేవరకు కూడా పడింది. చూడు ఎంత విధ్వంసం. అంటే 2 నిమిషాలు నీ చేతికి మైక్ ఇస్తే ఎంత విధ్వంసం. సర్వనాశనాలే తప్ప ఏది బాగుపడదా. ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ లడ్డు రాజకీయాలు ఆపేసి దేవుడి మీద రాజకీయాలు ఆపేసి పనులు చేసుకోండిరా అని చెప్పింది. ప్రకాష్ రాజ్ గారు కూడా అదే చెప్పాడు, కొత్త భక్తులకి పంగనామాలు ఎక్కువ దాని అర్థం ఇకనైనా పనులు చేయండి. ఇప్పుడు ఆ పిఠాపురంలో నువ్వు ఒక డబ్బా పడి వెళ్ళి ఎవడెవడికి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఉత్తరాలు రాయండిరా బాబు నేను పరిష్కరిస్తా అంటే ఇన్ని వస్తాయి. తీసి ఒకటి నీకు నచ్చినవన్నీ టిక్కులు పెట్టుకొని పరిష్కరించు. అది కదా కావాలి వాళ్ళకి. నేను ఎన్నుకున్నది ఎందుకు? లేదా నేను 5 శాఖలకు మంత్రిని చేశాడు, వాటిలో ఏదన్నా కొత్తవి ప్రవేశపెట్టు, అవి కదా నువ్వు చేయాలి. పనికి మదాని పాటలన్నీ చేసుకుంటూ ఎక్కడో లడ్డు మీద ఏడవడం ఎందుకు? అంత అవసరం. దానివల్ల ఇంకా విపరీతాలు ఎన్నున్నాయో చూడు. నెయ్యి లడ్డు దగ్గరికి వచ్చి ఆగలేదమ్మా. నెయ్యి చాలా పనులు చేసింది కొండపైన, మొత్తం కొండంతా తిరిగింది నెయ్యి. ఎలా ఏం చేస్తే పోతుంది అది? చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాయశ్చిత దీక్ష వల్ల కాదు, ఈ దీక్షే సొలసిపోయి అమ్మో అయిపోయింది మొత్తానికి తూతు మంత్రంగా చేతులు దులిపేసుకున్నాం అయిపోయింది. అట్లాంటి దీక్షలు నువ్వు 7 కొండలు ఇలా కడిగినా కూడా పోనంత ఇది నింద తెచ్చిపెట్టావు నువ్వు. అందుకు ఎవరి నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ నమ్మకాల్ని గౌరవించండి, రాజకీయం చేయకండి అని సుప్రీంకోర్టు చెప్పి అది జరిగింది ఓవరాల్గా. ఎందుకంటే ఇప్పుడు ఈయన చేయడం ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ చెప్పింది ఏంటి, మత కలహాలు అని. ఇక్కడ నుంచి 1,00,000 లడ్డూలు అక్కడికి వెళ్ళాయి, ప్రాణ ప్రతిష్టకి వెళ్ళాయి రామ్లల్లా.
అసలు అదేంటి కొన్ని సంవత్సరాల గొడవ, బాబ్రీ మసీదును రామ్లల్లా గొడవ. అక్కడ ఎవడో ఒకడు వచ్చి ఒరే మీ పందికొవ్వు లడ్డూలు తెచ్చిచ్చారా రామ్లల్లా ప్రతిష్టకి అని ఒక మాట అంటే వాడు ఉల్టా వీడినని వీడు ఉల్టా వాడినని ఎంత గొడవ అవుతుంది. మళ్ళీ బాబ్రీ మసీద్ గొడవ మొదటికి వస్తుంది. నువ్వు మాట్లాడితే ఎంత విధ్వంసం. 2 నిమిషాలు నీ చేతికి మైకిస్తే విధ్వంసం మీద విధ్వంసాలు. బాగుపడిన దాఖలాలు ఒకటి లేవు. పోనీ ఏదైనా బాగు చేద్దామంటే నీకు ఆలోచనించే శక్తి లేదు. కనీసం అట్లీస్ట్ ఒక్క నిమిషం ఆలోచించినా ఇవన్నీ జరగవు. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడున్నాము, నేను ఇప్పుడు నెక్స్ట్ ఇది మాట్లాడాలనుకుంటున్నాను, దీని ద్వారా ఏం జరుగుద్ది ఇక్కడ అనేది నీకు ఒక ఐడియా ఉంటే అసలు ఇట్లాంటివి ఏమీ రావు. బేసికల్లీ అందరూ చేసుకోవట్లా. చిన్న మంత్రులు బాగున్నారు, పెద్ద పెద్ద మంత్రులు బాగున్నారు, అసలు మాట్లాడే మంత్రులు బాగున్నారు, రోజు మాట్లాడే మంత్రులు బాగున్నారు. మరి నీకే ఎందుకు? నువ్వు మాట్లాడితే విధ్వంసం, మాట్లాడితే విధ్వంసం అంటే ఏదో ఒక నాశనం అవుతుంది బయట ప్రపంచం. ఇప్పుడు రోజా ఉంది, పెద్ద నోరేసుకొని పడుద్ది. రోజా వాళ్ళు ఎవరికి నష్టంలా. ఆవిడ వీళ్ళని తిడుతుంది, వీళ్ళ వాళ్ళని తిడతారు, అంతే కదా. కొడాలి నాని ఉన్నాడు, నిన్ను తిడతాడు, నువ్వు ఆయన్ని తిడతావు, సరిపోయింది. కానీ వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే మొత్తం సమాజం అంతా సర్వనాశనం ఈ విధ్వంసాలు సృష్టిస్తున్నాయి చూడు, అలాంటివి ఈయన పాస్ చేస్తాడు. ఇది ఒక వెరైటీగా ఉంది అసలు చెప్పాలి అంటే. అది ఈయన ఎప్పుడు తెలిసి వస్తుందో తెలియదు. అదే ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, ఇకనైనా తెలుసుకో బాబు అని. రైట్, థ్యాంక్ యూ.